కూకట్పల్లిలో సన్నబియ్యం ప్రజా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెడుతుందని బండి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మన రేవంత్ అన్న నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండమైన ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఆవిష్కృతం కావటం దేశంలోనే ఒక పెద్ద మైలురాయిగా దీన్ని అభివర్ణించుకోవచ్చు మనం. ఎందుకంటే రేషన్ బియ్యం అంటే రేషన్ సరుకు అంటేనే అదేదో తక్కువ క్వాలిటీ, ఏదో రూపాయికి ఇస్తున్నారు, దాంట్లో క్వాలిటీ ఉంటుందో ఉండదో అని ఎన్నో రకమైన ఒక బియ్యమనే కాదు ఇతరితర కూడా రేషన్ ద్వారా అందించే ప్రతి వస్తువు మీద కూడా ఒక రకమైన చూపు. దాన్ని వాళ్ళ పటాపంచలు చేస్తూ మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన ధైర్యమైన గట్స్ ఉన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆ కార్యక్రమంలో భాగంగా మన కూకట్పల్లి నియోజకవర్గంలో కర్కపెంటయ్య గారి ఆధ్వర్యంలో వారి శ్రీమతి గారు ప్రమీళ గారి షాపు ద్వారా మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికే పేరు తెచ్చినటువంటి నాయకుడు మన పీజీఆర్ గారు, వారి దాతృత్వంతో ఈ షాపు వారికి ప్రమీళ గారికి అలాట్ చేయడం జరిగిందని చెప్పి అన్న చెప్పడం జరిగింది. ఇవాళ వారిని సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవడం కూడా ఎంతో శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో